లక్ష్యం వార్తలకి స్వాగతం. ముందుగా ఈరోజు ముఖ్యాంశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోనూ మన జిల్లా కేంద్రమైన గుంటూరు నగరంలో కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా జిల్లా కేంద్రమైన గుంటూరు నగరం స్థానిక అమరావతి రోడ్లో గల జనసేన పార్టీ కార్యాలయంలో ఈ యొక్క వేడుకలు చాలా కోలాహలంగా పండుగ పండుగగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా పలు తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొని ఈ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ముఖ్యంగా విజయ పథంలో ప్రయాణం చేశారు. అందులో భాగంగా జనసేన అధినేతగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అందజేస్తున్నటువంటి సేవల్ని వారు ప్రశంసిస్తూ ఈ సందర్భంగా పలువురు నాయకులు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. అందులో భాగంగా రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి బోనబైన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ప్రధానంగా జనసేన పార్టీ నాయకుడిగా ఉండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో రహదారులన్నీ కూడా అధ్వానంగా ఉన్నటువంటి స్థితిలో ఆయన శ్రీకారం చుట్టి మారుమూలలో ఉన్నటువంటి గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆయన వాటి నిర్మాణానికి పూర్తి చేసి ఈరోజు గ్రామీణ ప్రజలకు కూడా సౌకర్యవంతమైనటువంటి అవకాశాలు కల్పించారని చెప్పేసి ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రధానంగా ఆయన ఎక్కడైతే అభివృద్ధి కుంటుపడిందో దాన్ని ప్రధానంగా లక్ష్యం తీసుకొని గ్రామాల్లో ఏవైతే మౌలిక సదుపాయాలు అవసరమో వాటిని పరిశీలించి ఆ దిశలో ఆయన రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కాలువలు కానీ, రైతులకు ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చే దిశలో ఆయన విస్తృతంగా కృషి చేస్తూ గ్రామీణ ప్రజల యొక్క, రైతుల యొక్క మనసును దోచుకున్నారని చెప్పేసి ఆయన తెలిపారు. అదేవిధంగా అనంతరం గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి శ్రీ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ, ప్రధానంగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ ప్రజల అందరి మనిషి అని, ఆయన అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా ప్రజల హితం కోసం ఆయన పనిచేసేవాడని వారు పేర్కొన్నారు. అదేవిధంగా ఆయన చాలా నిరాడంబరని, అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సంక్షేమే తన సంక్షేమం అని భావించేవారని నజీర్ అహ్మద్ గారు తెలిపారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ లాంటి ఉత్తమైనటువంటి నాయకుడు అధికారం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసం తప్పించి పార్టీ కూటమి ఏర్పాటు దిశలో ఆయన కీలకమైనటువంటి పాత్ర నిర్వహించారని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. అనంతరం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలైనటువంటి శ్రీమతి గల్లా మాధవి మాట్లాడుతూ, ప్రధానంగా ఐకమత్య బలంతో అందరూ కలిసి ఉంటే ఎటువంటి పనైనా సాధించవచ్చు అని నిరూపించడానికి ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక నిదర్శనమని, అటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పంచాయతీ శాఖ మంత్రిగా వ్యవహరిస్తూ రాష్ట్ర అభివృద్ధికి తీవ్రమైనటువంటి కృషి తెలుపుతూ ఆయన సేవల్ని ఆవిడ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్ని అత్యంత వైభవంగా జరుపుకోవాలని, వారు నిండు నూరేళ్లు జీవించాలని ఆశాభావాన్ని ఆవిడ వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పలు జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకులతో పాటు ఇతర పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఈ పాల్గొన్నటువంటి నాయకుల్లో జనసేన పార్టీ అధినేత శ్రీ చందు సాంబశివరావు గారు, అదేవిధంగా జనసేన కార్పొరేట్లు అయినటువంటి లక్ష్మి, దుర్గా, సంకూరి సీను మరియు ఇతర నాయకులైనటువంటి మర్రి, అంజని, అనిశెట్టి, మార్కెట్ బాబు, కేశవ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కమల్ మొదలైన ఇతర నాయకులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి శ్రీరామ్ ప్రసాద్, కొమ్మినేని కార్పొరేటర్ అయినటువంటి కొమ్మినేని కోటేశ్వరరావు, చక్రపాణి తదితరులు ఈ సందర్భంగా పాల్గొనే రాజకీయాల్లోకి వచ్చాయని చెప్తా ఉంటారు. అట్లానే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి వర్యులు అయిన తర్వాత ఎప్పుడూ కూడా రోడ్లు లేనటువంటి గిరిజన గ్రామాల్లో, పాడేరు ఆ ప్రాంతాల్లో రోడ్లు ప్రాంతాల్లో ఆయన సేకరించి ప్రతి గ్రామానికి రోడ్లు వేయించి అందరినీ కూడా ఆదుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా
ఆయన బాటలో నడుస్తూ ప్రజా సంక్షేమం కోసం మేమందరం కూడా కృషి చేస్తామని, అట్లానే ఈ కూటమి ప్రభుత్వాన్ని 15 సంవత్సరాల పాటు ఉండే విధంగా కూడా అందరం కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మా అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు. ఈరోజు రాజకీయాల్ని శాసించేటువంటి స్థాయికి, ఎందుకంటే రాజకీయ పార్టీ పెట్టి జనహితం కోసం పనిచేసేటువంటి జనసేనను ప్రతినిత్యం కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొని వచ్చి ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతిపక్షంలో అధికారం లేకపోయినా కూడా ఎప్పుడైనా కూడా ప్రజాహితం కోసం పనిచేసేటువంటి నాయకుడిగా సినిమా రంగంలో కూడా తనదైనటువంటి శైలిలో అనేక సినిమాలు నటించి ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని రాష్ట్రంలో ఉన్నటువంటి యువతే కాదు దేశంలో ఉన్నటువంటి తెలుగువారు కూడా గర్వించదగ్గటువంటి కథానాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కేవలం రాజకీయాల కోసం వచ్చినటువంటి వ్యక్తిగా కాకుండా సమాజ హితం కోసం అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు, ఒక పక్కన పిల్లల కోసం, చదువుల కోసం, మహిళల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసి తనదైనటువంటి పోరాట పటిమతో ఈరోజు నిజమైనటువంటి నాయకుడిగా ఎదుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు ఘనంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని వేడుకలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అటువంటి మహానాయకుడు రాబోయేటువంటి తరాలకు ఆదర్శంగా ప్రతి ఒక్క యువకుడు కూడా తీసుకొని కష్టంతో ముందుకొచ్చి స్వశక్తితో ఎదిగి తిరిగి సమాజం ఏదైతే తనకిచ్చిందో తిరిగి సమాజం కోసం ఇవ్వాలి అనేటువంటి దృక్పథం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం ప్రతి ఒక్కరు కూడా అలవాటుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు, ఆయన అభిమానులకి, జనసేన పార్టీ నాయకులకు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినటువంటి పెద్దలు వనమైన శ్రీనివాస్ కలిసికట్టుగా జరుపుకోవడం అనేది నిజంగా చాలా సంతోషం. ఎందరికో స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం. ఈరోజు డిప్యూటీ సీఎంగా ఆయన అందిస్తున్న అశేష సేవలు నిజంగా మా అందరికీ కూడా ఆదర్శప్రాయం. ఈ యొక్క కూటమి, ఈ యొక్క కలిసి కట్టుగా వెళ్తున్న ఈ బాట నిరంతరం ఎప్పటికీ ఉండాలి అని చెప్పి మేమందరం కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాము. కలిసికట్టుగా ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా బలం అన్నది అందరి నినాదం కాబట్టి దానికి కట్టుబడి ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కూడా కృషి చేస్తూ ఉన్నాము. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, జనసేన పార్టీకి కానివ్వండి, తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, ఆడవాళ్ల పట్ల, స్త్రీ శక్తి పట్ల అంత ఆప్యాయత, ప్రేమ, నిబద్ధత అని అనుకుంటే వాళ్ళు చెప్పే మాట, వాళ్ళు ఆలోచించే మాట, వాళ్ళు ఆచరించే మాట ఒకటి ఇంట్లో స్త్రీ ఆనందంగా ఉంటే ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. అదేవిధంగా ఒక పార్టీలో స్త్రీ తన చెల్లిగా, తన కార్యకర్తగా ఆనందంగా ఉంటే ఆ పార్టీ సుభిక్షంగా ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రం కూడా అలాగే ఉంటుందని నమ్మి దానికి కట్టుబడి ప్రతి ఒక్క స్కీమ్తో సహా, లేదంటే ప్రతి ఒక్క ప్రణాళిక కూడా వాళ్ళు లేకుండా ఈరోజు రూపుదిద్దుకోలేని పరిస్థితికి ఈరోజు కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు ఇచ్చే విలువ అది, వాళ్ళ వ్యక్తిత్వం అది. అలాంటి నాయకత్వం కింద మేమందరం కూడా ముందుకు వెళ్ళడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆ అన్న ఆశీర్వాదంతోనే ఇక్కడ ఈ కూటమి నాయకులు అందరం కలిసి కూడా ఘన విజయాన్ని సాధించుకున్నాం. చాలా చాలా సంతోషం. మరొకసారి ఆయన ఆ రోజు నాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని గుర్తు చేసుకుంటూ అలాంటి ఒక వ్యక్తి నిజంగా మాకు ఈ కూటమి నాయకుల్లో పాల్పంచుకొని ఉండడం కూడా మా అదృష్టంగా భావిస్తాం. మరొకసారి ప్రజలందరికీ కూడా ఆయన తరఫున